చాలా రోజుల నుంచి ఈ శివాలయం స్టోరీ మీకు చెప్దామని అనుకుంటున్నా. కానీ ఇన్ని రోజులకి కుదిరిందనమాట. కార్తీక మాసంలో డైలీ ఈ గుడికి నేను వెళ్ళేదాన్ననమాట. కానీ అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. అప్పుడు కొన్ని వీడియోస్‌లో ఈ గుడికి వెళ్ళాను, దీపాలు పెట్టాను అని చెప్పి మీకు చెప్పుకునేదాన్ని. కానీ క్లారిటీగా వీడియోస్ తీయలేదు అండ్ స్టోరీ గాని చెప్పలేదు. ఇప్పుడు షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చాననమాట. అప్పుడు వెళ్ళిన దాన్ని మళ్ళీ ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను అక్కడికి. ఈ గుడిని కన్‌స్ట్రక్షన్ చేయాలని చెప్పి పనోళ్ళు, ఇంజినీర్లు అందరూ వచ్చారంట. పూజారి ఇంక గర్భగుడి తలుపులు తీయంగానే శివలింగానికి నాగుపాము చుట్టుకొని బుసలు కొట్టేసరికి మళ్ళీ డోర్‌లేసేసి అందరిని పంపించేశారంట. పూర్వకాలంలో వృద్ధ బ్రాహ్మణ కుటుంబం ఈ గుడి ఎదురుగా ఉండేవాళ్ళంట. ఈ గుడికే పూజలు చేసేవాళ్ళంట. దాంట్లో పెద్ద ముసలావిడికి స్వయంగా పార్వతీమాతే కల్లో కనిపియటం, డైరెక్ట్‌గా కనిపిచ్చేయటం, మాట్లాడటం ఇలా చేసేవారంట అమ్మవారు. అలాగే ఇక్కడ నాగమ్మ తల్లి విగ్రహం ఉంది కదా! ఆ ప్లేస్‌లో ఒక చెట్టునింది. ఆ చెట్టు వేర్లల్లో ఈ నాగమ్మ తల్లి వెలిసారనమాట. ఇంకా ఆ చెట్టుని తీసేసి నాగమ్మ తల్లిని పెట్టారు అలాగా. ఈ గుడి పేరొచ్చి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి. నేను ప్రతి వారం వెళ్తాను ఈ గుడికి.